మనకెప్పుడు మైండ్లో ఒక డౌట్ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నా ఏజ్ 30, ఈ ఏజ్లో అసలు ఎంత అమౌంట్ నేను సేవ్ చేయాలి, ఒకవేళ నేను 40కి వెళ్తే అప్పుడు నేను ఎంత అమౌంట్ సేవ్ చేయాలి, ఇప్పుడు నేను 20స్లో ఉన్నాను అనుకో అప్పుడు నేను ఎంత అమౌంట్ సేవ్ చేయాలి అనేది మైండ్లో డౌట్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఈ వీడియోతో మీకు ఈరోజు ఆ డౌట్ క్లియర్ అవ్వబోతుంది. ఈ వీడియో చెప్తున్న మధ్యలో మీకు ఎక్కడైనా సరే ఈ వీడియో మీకు వాల్యుయబుల్ అనిపిస్తే మీరు ఒక లైక్ చేయండి, అలానే కమెంట్ కూడా చేసేయండి. ఇప్పుడు మనం 20s ఏజ్లో అసలు ఎంత అమౌంట్ సేవ్ చేయాలని చూద్దాం. 20స్లో మనకు అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, అసలు మనకు అంత శాలరీ కూడా ఉండదు, చాలా తక్కువ అమౌంట్ వస్తుంది, బేసిక్ శాలరీ వస్తుంది కాబట్టి మనకు సేవ్ చేయడానికి చాయిస్ ఉండదు. కానీ ఈ 20స్లో మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే దిస్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ జర్నీ. ఇక్కడ మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్తో పాటు కొన్ని ఏరియాస్లో మీరు ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సర్వే ప్రకారం ఇండియాలో యావరేజ్గా 20s ఏజ్ ఉన్న వాళ్ళు బిలో 1 lakh కంటే తక్కువ శాలరీ సేవ్ చేస్తుంటారు. మనం ఫోకస్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్న ఏవైతే లోన్స్ ఉంటాయో వాటిని తీసేయడం, లేదంటే అసలు ఆ లోన్స్ తీసుకోకుండా ఉండడం. ఎందుకంటే మీ ఫైనాన్షియల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్లేస్లో మీరు కనుక హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న లోన్స్ తీసుకుంటే ఎంటైర్ లైఫ్ మొత్తం అది చాలా డ్యామేజ్ చేస్తుంది అండ్ మీ ఫైనాన్షియల్ కండిషన్ చాలా పూర్గా ఉండబోతుంది. సెకండ్ పాయింట్ మీద ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీరు మీ స్పెండింగ్స్ని ట్రాక్ చేయాలి. ఏ అమౌంట్ అయినా సరే సేవ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎంతైతే అమౌంట్ స్పెండ్ చేస్తున్నారో దానిపైన మీకు సరైన ట్రాక్ ఉండాలి. అప్పుడే మీరు ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కడ తక్కువ అవుతుంది అనేది మీరు ఫోకస్ చేయగలుగుతారు. థర్డ్ పాయింట్ వచ్చేసి అట్లీస్ట్ 1 month శాలరీ మీరు సేవ్ చేయగలగాలి. ఫర్ సపోజ్ మీరు ఒక 25,000 ఉంది అనుకోండి శాలరీ, ఆ 25,000 మీరు కనీసం సేవ్ చేయగలగాలి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇప్పటి నుండే అట్లీస్ట్ 500 అయితే 500, 1,000 అయితే 1,000 మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అలవాటు చేసుకోండి. మీ ఏజ్ తక్కువ ఉంది కాబట్టి హై రిస్క్ అసెట్లో ఇన్వెస్ట్ చేస్తే తర్వాత మీకు ఆ కాంపౌండింగ్ అనేది మీకు కలిసి వస్తుంది. ఇప్పుడు 30s ఏజ్లో ఎలా సేవ్ చేయాలో చూద్దాం. ఈ ఏజ్ చాలా క్రూషియల్ ఏజ్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఇంట్లో ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్తో మనకు దూల తీరిపోతుంది. సో ఇలాంటి టైంలో మనం చాలా స్మార్ట్గా ప్లాన్ చేయాలి. ఈ ఏజ్లో వచ్చేసరికి మనకు 1 year శాలరీ మన సేవింగ్స్లో ఉండాలి. ఫర్ సపోజ్ మీ శాలరీ ఇప్పుడు పర్ యానం 6 lakhs అనుకోండి, మీరు 30sలో ఉన్నప్పుడు మొత్తం మంత్లీ సేవింగ్స్ అన్ని కలిపి మీకు ఒక 6 lakhs వరకు మీ సేవింగ్స్లో ఉండాలి. ఆ అమౌంట్ మీరు రిటైర్మెంట్ ఫండ్కి, అలానే వేరే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకి, మీ సేవింగ్స్ అకౌంట్స్కి ఇలా మీరు స్ప్లిట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్లో ఒక 3 points ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు అట్లీస్ట్ మంత్లీ 10 to 20% సేవ్ చేయగలగాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీ లైఫ్ స్టైల్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు ఈ ఏజ్లో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ ఉండాలి. ఒక్క హోమ్ లోన్ తప్ప మిగతా ఏ లోన్స్ మీకు ఉండకూడదు. ఇప్పుడు మీ ఏజ్ 40 అనుకోండి, ఇక్కడ మీరు మేజర్గా సేవ్ చేయాల్సిన అమౌంట్ 3 years సంబంధించిన శాలరీ మీ దగ్గర సేవ్ అయి ఉండాలి. మీరు ఒకవేళ 6 lakhs స్పెండ్ చేస్తే అది ఇంటూ 3 18 lakhs వరకు మినిమం మీ దగ్గర సేవ్ అయి ఉండాలి. ఇప్పుడు ఏదైతే నేను 30 yearsలో మీకు చెప్పానో అక్కడ మీరు ఆల్రెడీ 1 year శాలరీ సేవ్ చేశారు కాబట్టి 30 to 35 ఇంకొక 1 year శాలరీ సేవ్ చేయాలి. అండ్ 35 to 40 ఇంకొక 1 year, మొత్తం కలిపితే 3 years ఆఫ్ శాలరీ మీ దగ్గర సేవింగ్స్లో ఉండాలి. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీ రిటైర్మెంట్కి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఎందుకంటే మీరు 40sలో ఉన్నారు కాబట్టి రిటైర్మెంట్కి దగ్గర అవుతున్న కొద్దీ కాంట్రిబ్యూషన్ పెరగాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీ కిడ్స్ యొక్క ఎడ్యుకేషన్ అండ్ మీకు ఒకవేళ పేరెంట్స్ ఉంటే వాళ్ళ హెల్త్ ఎక్స్పెన్సెస్ ఇవి మేనేజ్ కరెక్ట్గా చేసుకోగలగాలి. మీరు 50sకి వచ్చేసరికి మీ శాలరీ 6 times సేవింగ్స్లో ఉండాలి. అంటే మీ శాలరీ పర్ ఇయర్ 6 lakhs అనుకోండి, దాని ఇంటూ 6 36 lakhs మినిమం సేవింగ్స్లో ఉండాలి. మీరు ఎక్స్పీరియన్స్ ఉంటారు కాబట్టి అప్పటికి, అందుకే మీ శాలరీ 6 times పెరగాలి. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు రీఅసెస్ చేయాలి, రీబ్యాలెన్స్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి మీరు SWPలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీ దగ్గర ఉన్న అమౌంట్ని సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంత్లీ ఇన్కమ్ జనరేట్ అయ్యేది మీ 50sలోనే స్టార్ట్ అవుతుంది. మీరు 60s అండ్ బియాండ్ వచ్చేసరికి మీ శాలరీ ఏదైతే ఉందో అది అట్లీస్ట్ 8 times మీ సేవింగ్స్లో ఉండాలి. మీ పర్ ఇయర్ ఒకవేళ 6 lakhs అనుకుంటే దాని ఇంటూ 8 times మీ సేవింగ్స్లో ఉండాలి. అండ్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటంటే మీ హెల్త్ పైన మీరు ఫోకస్ చేయాలి, అలానే మీ రిటైర్మెంట్ ప్లాన్ పైన కూడా మీరు ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే మీరు 50sలో ఇన్వెస్ట్మెంట్ చేశారో SWP, ఆ అమౌంట్ని మీరు నెల నెల ఇంకా ఎక్కువ వచ్చేలా చేసుకోవాలి. మీ వర్క్ అనేది తక్కువ చేసుకోవాలి. ఇదంతా ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్. మీరు 20sలోనే స్టార్ట్ చేస్తే మీరు 60sకి వచ్చేసరికి ఆ జర్నీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చెప్తున్న మధ్యలో మీకు ఎక్కడైనా సరే ఈ వీడియో మీకు వాల్యుయబుల్ అనిపిస్తే మీరు ఒక లైక్ చేయండి, అలానే కమెంట్ కూడా చేసేయండి.